అందరికీ నమస్కారం అండి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారండి. మొదట ఆయన ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి సున్నిపెంట హెలీప్యాడ్కి అయితే ఇక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్తారు. అక్కడ నుంచి శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంని సందర్శిస్తారండి. దాదాపుగా 50 నిమిషాల పాటు అయితే అక్కడ ఉండబోతూ ఉన్నారు. మరి కర్నూలు జిల్లా మొత్తం కషాయ రంగు అయితే పులుముకుందండి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 10 లక్షల మంది పాల్గొనే సభ మధ్యాహ్నం కర్నూలులో స్టార్ట్ అవబోతూ ఉందండి. ప్రజెంట్ అయితే ఏదైతే ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ నుంచి అక్కడ నరేంద్ర మోడీ గారికి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ ఎవరైతే ఉన్నారో నజీర్ గారు, వీళ్ళందరూ కూడా స్వాగతం పలకడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అబ్దుల్ నజీర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళి ఒక గంట సేపు ఉంటారు. 11:15కి శ్రీశైలం దేవస్థానానికి చేరుకుంటారండి. అక్కడ నుంచి మరలా తిరిగి కర్నూలు వస్తారు. కర్నూలులో మధ్యాహ్నం 2 గంటలకి భారీ బహిరంగ సభ ఉండబోతుంది GST పైన. సో ఆ సభలో అయితే ఆయన పాల్గొనబోతూ ఉన్నారండి. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి నిన్ననే రాష్ట్ర చరిత్రలో అంటే దేశ చరిత్రలోనే గూగుల్ అనేది అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ని అయితే నెలకొల్పబోతూ ఉందండి. మరి ఆ అదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. మరి దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి చెందిన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఎంతో సహకారం అందించారు. మరి దాదాపుగా 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ రాబోతుంది. సో దీని ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ ఎంతో ఉండబోతుందండి. ఎందుకంటే గూగుల్ అనేది ఒక భారీ సంస్థ. ఇది కనుక అక్కడ అడుగుపెట్టిందంటే దాని వెనక ఆటోమేటిక్గా కంపెనీస్ అనేవి క్యూ కడతాయి. సో వైజాగ్ అనేది ఒక ఐటీ రాజధానిగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు, అలానే కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తదితర మంత్రివర్గం, అలానే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారితో పాటు శ్రీశైలం దేవస్థానానికి బయలుదేరి వెళ్ళడం జరిగిందండి. సో నెక్స్ట్ అయితే మధ్యాహ్నం కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ చూడొచ్చు మీరు. ప్రస్తుతం వాయుసేనకు చెందినటువంటి హెలికాప్టర్లో ప్రజెంట్ ఆయన అయితే జర్నీలో ఉన్నారు. సో మోడీ గారి పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు ఇవేనండి. థ్యాంక్ యూ సో మచ్.